తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టాలీవుడ్ లో ఇప్పుడు డబ్బింగ్ సినిమాల హడావిడి ఎక్కువైంది. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు మేకర్స్. రీమేక్ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో డబ్బింగ్ రూట్ లో సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు చిన్న నిర్మాతలే డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ పడేవారు, కానీ ఇప్పుడు సీను మారింది. అగ్ర నిర్మాణ సంస్థలే డబ్బింగ్ సినిమాలను స్ట్రైట్ తెలుగు సినిమాలకు పోటీగా రిలీజ్ చేస్తున్నాయి. ప్రేమలు మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన మూవీ 10 కోట్ల బడ్జెట్ పెడితే 135 కోట్లు రాబట్టింది. అందుకే ఈ ప్రాజెక్ట్ ని తెలుగులో డబ్ చేశాడు రాజమౌళి కొడుకు కార్తికేయ. శివరాత్రికి విడుదలైన ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. కొన్ని ఏరియాల్లో గామి, భీమా సినిమాలకు డ్యామేజ్ క్రియేట్ చేసింది. మల్లీవుడ్ లో హిట్ అయిన భ్రమయుగం సినిమాని తెలుగులో అనువదించింది సితారా. ఇది కూడా సిద్ధార్థ్ రాయ్, సుందరం మాస్టర్ వంటి సినిమాలకు పోటీగా థియేటర్స్ లోకి వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ డబ్బింగ్ సినిమాలు రాబోతున్నాయి. ఇటీవల ఆడు జీవితం ది గోట్ లైఫ్ ప్రాజెక్ట్ ని టిల్లు స్క్వేర్ కంటే ఒకరోజు ముందు తెలుగులో విడుదల చేశారు. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మంజుమల్ బాయ్స్ ని ఫ్యామిలీ స్టార్ వచ్చిన ఒకరోజు తర్వాత ఏప్రిల్ 6న తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ఏప్రిల్ 5న స్పెషల్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం కొత్త ట్రెండ్ ఏమీ కాదు. టాలీవుడ్ లో ఎప్పటి నుంచో అనువాద చిత్రాలను విడుదల చేస్తున్నారు. వాటిని మన వాళ్ళు ఆదరిస్తూనే ఉన్నారు. కమల్ నుంచి ధనుష్ వరకు పరభాషా హీరోలు తెలుగులో క్రేజ్ ఏర్పరచుకుంది డబ్బింగ్ సినిమాలతోనే. మమ్మీ, జురాసిక్ పార్క్ వంటి హాలీవుడ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది డబ్బింగ్ ద్వారానే. కాకపోతే వీటి వల్ల ఒరిజినల్ తెలుగు సినిమాల మార్కెట్ పై దెబ్బ పడుతుంది. కాబట్టి ఈ పోటీ లేని టైం చూసుకుని అనువాద సినిమాలను రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది సినీ పండితుల అభిప్రాయం.